సీత రూపయౌవన సంపన్నం భూషణోత్తమభూషితం తస్మిన్నేవ తతకాలే తస్మిన్నేవ ఆ సమయం అందే తతకాలే అప్పుడే ఆ సమయం అంది అనమాట. రూపయౌవన సంపన్నుడై ఉత్తమ భూషణాలు అలంకరించుకొని ఆ వేళకు అలా అక్కడికి వచ్చిన రాక్షసాధికుడు రావణ్ణి అనింద్య చరిత్ర జనక రాజకుమారి వైదేహి అప్పుడే చూసింది. చూడగానే ఎలా ఉందిట, తత్వ దృష్టైవ వైదేహి రావణం రాక్షసాధికం రావేపద వడారోహో ప్రవాహే అరళీయథ. చూసి చూడగానే పెద్ద గారేసేటప్పటికల్లా అరటి చెట్టు ఎలా ఉంటుందంటే ఆకులన్నీ కూడా పీలికలాగా అయిపోతుంది. ఆవిడ మనస్సు అలా అయిపోయింది రావణుడిని చూడంగానే. ఆచ్యాజోదర మూరుభ్యాం బాహుభ్యాం పయోధరౌ ఉపవిష్ట విశాలాక్షి రుదంతి వరవర్ణిని. మోకాళ్ళు ముడగ తీసుకుని పరపురుషుడు సామాజిక వెనకటి రోజుల్లో ఎవరైనా కనపడేటప్పటికల్లా పొంగు కప్పుకోవడం, మిగతా జాగ్రత్తగా మనం పయ్యదా దాన్ని శుభ్రం చేసుకోవడం, మగాడి కనపడడం కోసమని. అలాగే ఇవి కూడా పురుషుడే కాదు, వీడు పరమనీషుడు కాబట్టి రావణాసుడు అనేటప్పటికల్లా మోకాళ్ళు ముడక తీసుకుని ఏమీ కనపడకుండా పొట్ట కనిపించకుండా కూర్చుని చేతులతో గుడ్డలు కప్పుకుంది, పైలు కప్పుకుని పై చేతులతో కప్పింది. ఆ ఉత్తమాంగన ఆ విశాలాక్షి జానకి దేవి విలపిస్తూ ఎలా కూర్చుంది, ఆ రకంగా మునగ తీసుకుని బాధతో కూర్చుంది. దశగ్రీవ వైదేహీం రక్షితాం రాక్షసీగణై దదర్శ సీతాం దుఃఖాత్తాం నావం సన్నామివాతవే. దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణై. రాక్షసీగణం కాపలాలో దుఃఖాత్మై నడి సముద్రంలో పగిలిన నావలాగా ఉన్న ఆ సీతాదేవిని దశగ్రీవుడు చూశాడు. ఎలా ఉందంటే నావ నీళ్ళు వస్తేనే మునిగిపోతుందేమని భయం, అది కాస్త పగిలింది. ఆ పగిలిపోయిన నావ ఎలా ఉంటుంది చూడండి. ఉన్నవాళ్ళు కూడా ఓటు ఇంచుమించుగా సముద్రంలో పడిపోతారు. ఆ రకంగా కష్టాల్లో పడిపోయినటువంటి సీతాదేవిని దశగ్రీవుడు రాక్షసుడు చూశాడు. ఆ సమృతాయాం ఆసీనాం ధరణ్యాం సంసితమృతాం చిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామేవ వనస్పతే. విని నేల మీద పడిన చెట్టుకొమ్మలాగా ఏ ఆస్తరణము లేని కటికి నేల మీద ఏదో వ్రతం పట్టినట్టు కూర్చున్న సీతాదేవిని దశగ్రీవుడు చూశాడు. ఆవిడ కనీసం ఆస్తరణ ఏదో ఒకటి నేల మీద కప్పుకోవడం, దుప్పటేనో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి కప్పుకోకుండా ఏమీ లేకుండా ఉత్తి నేల మీద కటికి నేల మీద వ్రతం పట్టినట్టు కూర్చున్న సీత. సామాన్యంగా మనం ఏదైనా వ్రతం చేస్తే కనుక నేల మీద పడుకోవడం, అధశయ్య, ఏకభుక్తం, దైవనామస్మరణ చేస్తూ ఉండడం, భార్యాభర్తలు అసలు మాట్లాడకుండా ఉండడం, ఇవన్నీ చేస్తాం వ్రతంలాగా. అలాగే ఇప్పుడు కూడా ఏదో వ్రతం చేస్తుంది కావచ్చు, ఏమీ లేకుండా ఉత్త నేల మీదే వ్రతం చేస్తున్నట్టుగా కూర్చున్న సీతాదేవిని ఆ రావణాసుడు చూశాడు. మలమండన చిత్రాంగి మండనాథ మమండితాం మృణాళి పంక్తిగ్ధేవ విభాతిన విభాతిచ. మలమండన చిత్రాంగ్యం, మలం అంటే నిర్మలం. దీని ఏంటంటే పూజ చేసిన తర్వాత నిర్మాల్యం అంటారు కదా. అలాగే దుమ్ము ధూళితో అలంకారం లేకుండా మలమండల నిర్మాల్యం, దుమ్ము ధూళిలే. ఆవిడ ఏంటంటే చెట్టు కిందే కూర్చుంటుంది, స్నానాలు ఏం చేస్తుందో మనకి తెలియదు. అందువలన దుమ్ము ధూళితోటి అలంకారం, దుమ్ము ధూళి అలంకారాలుగా చిత్రంగా ఉంది సీతాదేవి. అన్ని ఆభరణాలకు అర్హురాలై మృణాళి పంకదిగ్ధేన విభాతిన భావం అయిపోయింది. ప్రకాశిస్తుంది, విభాతి నా విభాతి, ప్రకాశిస్తోంది, ప్రకాశించలేదు. సీతాదేవి లాగా అయితే ప్రకాశిస్తుంది, ఇక్కడ రావణాసుడి దగ్గర కూర్చోబెట్టడం వల్ల ప్రకాశించట్లేదు. ఎలాగో మృణాళి పంకదిగ్ధేన, మృణాళవంతో ఉన్నటువంటి, అంటే మృణాళం ఉందంటే పైన తామర పువ్వు ఉంటుంది, దాని మీద పంకదిగ్ధేన, పంకం కనుక బురద అంటుకుంది అనుకోండి, అంటుకున్న వైపేమో మందంగా ఉంటుంది, లేని వైపేమో. అందువల్ల విభాతి అవిభాతి, ఇటువైపు చూస్తేనేమో విభాతి ప్రకాశిస్తుంది, అటువైపు చూస్తే అవిభాతి ప్రకాశించట్లేదు అనమాట. సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మన సంకల్పహయ సంయుక్తై యాంతిమేవ మనోరథై. సమీపం రాజసింహస్య, రాజసింహుడు ఆత్మజ్ఞుడు అయిన రాముడి సమీపానికి వెళ్ళినట్లుగా రాజసింహస్య రాజసింహునకు షష్ఠీవిభక్తి కాబట్టి రాజసింహ అని ఎందుకన్నాడనమాట.
రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా. ఇప్పుడు దేవతలకి మగవుడు ఒక ఇంద్ర లోకంలోని మగవుడు ఇంద్రుడు. ఈయన సర్వస్య లోకస్య అన్ని లోకాలకి అన్ని చతుర్దశ భువనాలకి ప్రభువు కాబట్టి రాజాసింహస్య సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మన. ఆవిడ ఎక్కడున్నా కానీ సంకల్పాలన్నీ రాముడి దగ్గరికి వెళ్ళినట్టుగా ఉన్నాయట. ఎందుకంటే మనం కనుక నాకు పిల్లలకి ఒకసారి అలాగే చెబుతూ ఉండేవాడు. ఎంతవరకు పెడతాంటే ఏం లేకపోయినా కానీ ఒరే మీ ఇంట్లో విసురికాయలు లొట్టాలు అంటారు కదా, పెద్ద పెద్ద ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి రాళ్ళ ఉప్పు ఉంది, ఆ రాళ్ళ ఉప్పులో కసిగా నొక్కితే రసం కారుతుంది. తర్వాత మీరు చేసినటువంటి కాస్త వెల్లుల్లిపాయో మసాలాతో కలిపిన కారం ఉంటుంది అనుకోండి, దాంట్లో మొక్కండి. అంటే ఇది ఉప్పుతో కాని రసంతో కారినటువంటి ఆ ఉసిరికాయ అంతా మేషాలు చెప్పండి సార్ నోరు ఉంటుంది. ఉసిరికాయ ఉందా, ఉప్పు కారం ఉందా, ఏం లేదు కదా. అక్కడికి వెళ్ళేటప్పుడు కదా అలాగే ఈ రావణుడిని చూసేటప్పటికల్లా రాముడు గుర్తొచ్చాట. ఎటువంటి రాముడు? రాజసింహుడు, రాజా సర్వస్య లోకస్య అందరికీ రాజైనటువంటి ఆ రాముడి దగ్గరికి అన్నమాట. రాజసింహుడు ఆత్మజ్ఞుడు అయిన రాముడి సమీపానికి సంకల్పాలనే గుర్రాలను పూజించిన మనోరథాలతో చేరుకుంటున్నట్టున్న సీతాదేవిని దశాశ్వుని చూశాడు. రాముడు చూశాడు అన్నమాట. సుష్యంతీం ప్రగతిమేకాం ధ్యానశోక పరాయణాం దుఃఖస్యాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతాం. ఆవిడ ఎలా ఉందిట? సుష్యంతి చిక్కిపోయిందనమాట. ప్రగతిమేకాం దుఃఖిస్తోంది, రోదనం చేస్తోంది. ఏకాం ధ్యానశోక పరాయణం. ఈ ధ్యానం పరధ్యానం కాదు, రాముడి మీద ధ్యానం అన్నమాట. రామధ్యానము శోకపరాయణం. అలాగే ధ్యానము చేస్తుంది, రామధ్యానం చేస్తుంటే శోకము వస్తుంది. శోకము తప్ప మరి ఇంకేమీ లేవు ఆవిడకి. తన దుఃఖానికి అంతు ఆపు దరిదాపుల్లో కనిపించడం లేదు. రావణాసుడేమో రెండేళ్ళ టైం ఇచ్చాడు, అక్కడి నుంచి వచ్చేటట్లేదు, నా సంగతి ఏమిటి అనుకుని వీడు చూస్తే నాకు అసలు దీనికి ఏమన్నా అంతం ఉందా లేదా అని బాధపడుతుంది. ఎవరూ లేకుండా వచ్చింది కదా, మానవ మాత్రలాగా అయితే మాత్రం చాలా బాధపడుతుంది. రాముడిని అనుసరించడం వ్రతంగా పెట్టుకున్న ఆ సీతాదేవిని దశకంఠుడు చూశాడు.